బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి వాదించి ఓడించి ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి జయశాలి జయశాలి. లక్షలాది మంది టీవీ సెట్స్ ముందు కూర్చున్న మా అభిమానులందరికీ 8వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. ఇప్పటికే దేశ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలకు లక్షలుగా మీ అభినందనలు మాకు తెలియచేస్తున్నందుకు ఈ ప్రోగ్రాంపై మాకు చాలా ఆనందంగా ఉంది. బైబిల్ యొక్క గొప్పతనాన్ని, శాస్త్రవేత్తల దోపిడీ విధానాన్ని, మహాజ్ఞానాన్ని ఏ విధంగా దొంగతనం చేశారు అన్న నిజాన్ని ప్రపంచానికి 21వ శతాబ్దంలో చెప్పటం విశేషం. మహా అద్భుతంగా మమ్మల్ని అభినందిస్తున్న మా ప్రియ శ్రేయోభిలాషులందరికీ, అభిమానులందరికీ మరొకసారి మీడియా ద్వారా ధన్యవాదాలు చెల్లిస్తున్నాం. ప్రియులరా, మరి ఎపిసోడ్లో టాలమీ, అరిస్టాటిల్, ప్లేటో, నికోలస్ కోపర్నికస్ లాంటి మహాశాస్త్రవేత్తలను మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాం. చాలామంది అనుకుంటున్నారు, ఏంటండి ఈ తర్కనేంటి, వాదన ఏంటి అని తప్పుడు అభిప్రాయాలు చాలామంది క్రైస్తవుల్లో, అలాగే అన్యజనుల్లో కూడా, అమాయకులైన ప్రజల్లో కూడా చోటు చేసుకున్నాయి. దానిని తీసివేయడానికి బైబిల్లో దేవుడు వాడిన పదాలను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూసినట్లయితే, మొదటి శతాబ్దంలో పౌలు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు, తర్కించుచు, ఒప్పించుచు ధైర్యముగా 3 నెలలు గడిపెను అన్న మాట రాయబడిందండి. ఈనాటి బోధక సమాజం 2వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు బోధన, ప్రసంగమే తప్ప వాదన, తర్కన, ఒప్పించుట అనే మాటలకు అర్థం తెలియక బైబిల్ని తెలుసుకోలేకపోయారండి. అలాంటి వాళ్ళ కోసం, అమాయకులైనటువంటి క్రైస్తవుల కోసం ఈ మాటలు చదవటం అవసరం అండి. పౌలు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు, ఆ తరువాత తర్కించుచు, ఆ తరువాత ఒప్పించుచు, ఆ తర్వాత ధైర్యముగా 3 నెలలు గడిపెను అని. మరి శాస్త్రవేత్తల సిద్ధాంతాలు బైబిల్లోంచి తీసిన తరువాత అవి బైబిల్లోవి అని మరి నేను మాట్లాడొద్దా అండి? ఎదురు తిరిగిన వారితో తర్కించొద్దా అండి? తర్కనంటే ఛాలెంజ్ అండి, సవాలు. ఒక కేసు నీ పక్క రావాలి అంటే మన తరఫున వాదించే, సవాలు చేసే ఒక అడ్వకేట్ కావాలి కోర్టులో. అలాగే అవతల పక్షాన్ని కూడా. ఈరోజు క్రీస్తు ధర్మశాస్త్రం లేక క్రీస్తు న్యాయపీఠం ఎదుట యేసు పలికిన మాటలు ఎంత వాస్తవాలు అని ప్రపంచంలో న్యాయ వేదిక అనే ఈ ప్రపంచంపై నేను ఒక అడ్వకేట్గా ప్రజల ముందు నిలబడ్డాను. అందుకే మాట మళ్ళా చదువుతున్న అపోస్తుల కార్యం 19:8. పౌలు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు, తర్కించుచు, ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడాడు అని. అలాగే అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం కూడా చూడండి. పౌలు ప్రతి దినము తనను కలుసుకున్న వారితో తర్కించుచు ఆనాటి లోక జ్ఞానులతో వాదించాడను రాయబడిందండి అక్కడ. ఆనాటి లోక జ్ఞానులతో ఆయన వాదించాడు అని. ఇక 3వ మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును. జడ్జిమెంట్ అండి, ఫేవరబుల్గా రావాలి బైబిల్కి. వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును అంటున్నాడు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును. బడులు కట్టుకుంటాం, హాస్పిటళ్ళు కట్టుకుంటాం, పేదవాళ్ళకి డబ్బులు పంచుతాం,
ఇంజనీరింగ్ కళాశాలలో కడతామని డబ్బులు అడుక్కోవటం కాదండి, వాదన కావాలి. ప్రపంచంలో ఇంతవరకు క్రైస్తవుల తరఫున వాదించే మగాడు లేడంటే మీరు నమ్ముతారా అండి? మీరు నమ్మరండి. ఎందుకంటే ఈ మాయ బోధకుల మాటలలో పడి దేవుని దగ్గర మనుషుల దగ్గర అడుక్కోవటమే నేర్చుకున్నారే తప్ప దేవుని పక్షాన వాదించాలని, దేవుని పక్షాన తర్కించాలని, దేవుని పక్షాన నిలిచి స్థిరపరచాలని ఈ ప్రపంచ క్రైస్తవ్యానికి తెలియదంటే మీరు నమ్మగలరా? మరో మంచి మాట బైబిల్లో చూపిస్తానండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడు? లోక జ్ఞానం వెర్రి జ్ఞానం కదండి. శాస్త్రం కానివ్వండి, ఏది కానివ్వండి, లోకము మనిషి మట్టి మెదడు నుండి వచ్చినది వెర్రి జ్ఞానం అని మొదట తెలుసుకోవాలి. 60 ఏళ్ల జీవితం కోసమే కదండి ఈ కోటి విద్యలన్నీ ప్రపంచంలో ఉన్నాయి. వీళ్ళంతా చెబుతున్నది, నేర్చుకుంటున్నది. లక్షలాది రూపాయలు వెచ్చించి 60 ఏళ్ల జీవితంలో ఈ మట్టిలో కలిసిపోయే ఈ కడుపు కోసం అంత అన్నం పెట్టడానికే కదండి ఈ కోటి విద్యలు. మరిది మట్టి జ్ఞానం కాదంటారా? నువ్వు మినిస్టర్ కావచ్చు, లేదా డాక్టర్ కావచ్చు, లేదా యాక్టర్ కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, ఏదైనా మట్టిలోనికే కదండి. కనుక ఈ విద్యలన్నీ ఈరోజు మానవుడు నేర్చుకుంటున్నాడు అంటే మట్టి జ్ఞానం కాదంటారా? కనుక మట్టి జ్ఞానాన్ని సవాలు చేసే మహాజ్ఞానం యేసు మాటలైన బైబిలులో ఉన్నదని చెప్పటానికి బైబిల్లో ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? ఈ 2 కొరింథీ 2వ అధ్యాయం 17వ వచనం. ఇట్టి సంగతులకు చాలిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు. చూడండి ఎంత చిత్రం అండి. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనం చూడాలండి. క్రైస్తవులు ఎదిరించువారు అనేకులు ఎఫెసు అనే ఆసియా పట్టణంలో ఉన్నారు. ఎఫెసు అనే ఆసియాలో ఉన్న పట్టణంలో ఉన్నారండి వాళ్ళు. వాళ్ళని మరి నేను ఎదిరించాలి కదా. అందుకోసమే ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు ప్రయోగించిన పదం చూడండి. ఎదిరించువారు అనేకులు ఉన్నారు, అందుకే నేను ఎఫెసు పట్టణంలో ఉన్నాను అన్నాడు. ప్రియులారా, మరిక్కడ ఈ టాలమీ కానివ్వండి, అరిస్టాటిల్ కానివ్వండి, ప్లేటో కానివ్వండి, నికోలస్ కోపర్నికస్ కానివ్వండి, వీళ్ళంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారనుకుంటున్నారు? ఎప్పుడు తెచ్చారనుకుంటున్నారు? టాలమీ కానీ, అరిస్టాటిల్ కానీ, ప్లేటో కానీ భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు వీళ్ళని. అంటే సృష్టికి, యూనివర్స్కి భూమి సెంట్రల్ పాయింట్ అని ఒప్పేసుకున్నారండి వీళ్ళు. ఏమండి? వీళ్ళు ఒప్పుకున్నారు గనక ఒక క్రైస్తవ పండితునుగా నేను ఒప్పుకోవటం కాదండి, బైబిల్ ఒప్పుకున్నది గనుక వీళ్ళు ముగ్గురు బయటపెట్టారండి దీన్ని. ఇది మీరు నమ్ముతారా? ఇకపోతే టాలమీకి వద్దామండి. ఇతడు ఈజిప్ట్ దేశానికి చెందినవాడండి. ఈ టాలమీ అన్న ఆయన ఈజిప్ట్ దేశానికి చెంది 83లో జన్మించి క్రీస్తు శకం 161లో మరణించాడండి. ఈయనే భూకేంద్ర సిద్ధాంతాన్ని, భూమి గోళాకారంగా ఉందనే సిద్ధాంతాన్ని 2వ శతాబ్దంలో ప్రపంచానికి తెలియచేశాడండి ఈయన. తర్వాత ఆయన అరిస్టాటిల్. ఇతడు కూడా గ్రీసు దేశానికి చెందినవాడై క్రీస్తు పూర్వం 384లో జన్మించి క్రీస్తు పూర్వం 322లో ఇతడు మరణించాడు. ప్రియులారా, క్రీస్తుకు ముందున్నవాడు ఈయన, క్రీస్తు తర్వాత వచ్చినవాడు టాలమీ. ఇక మూడోవాడు ఈ భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు ప్లేటో. ఇతడు కూడా గ్రీసు దేశానికి చెందినవాడుగా క్రీస్తు పూర్వం 427లో జన్మించి క్రీస్తు పూర్వం 347లో మరణించాడు. అనగా క్రీస్తు తర్వాత టాలమీ పుడితే క్రీస్తుకు పూర్వం అరిస్టాటిలు, ప్లేటో పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. కనుక వీళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతం భూకేంద్ర సిద్ధాంతం. అలాగే భూమి కదులుతుందనే నిజాన్ని వీళ్ళు చెప్పారు. నిజాన్ని చెప్పారంటే ఎక్కడి నుంచి చెప్పారు? వీళ్ళకు ముందు బైబిల్లో దేవుడు చెప్పాడు. చూస్తారా బైబిల్? చూడండి బైబిల్లో దేవుడు ఎక్కడ ఎప్పుడు చెప్పాడు అని మనం ఆలోచిస్తే, మరి యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12, 13 వచనాలు చూస్తే నరుల నివాస యోగ్యమైన భూగోళం అని అక్కడ వ్రాయబడిందండి. భూమి గోళాకారంగా ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్పారని మీరు అనుకుంటే పొరపాటండి. అయితే మరి యోబు ఎప్పుడు పుట్టాడు, ఏవెప్పుడు రాశాడు బైబిల్ అని మీరు అనుకుంటున్నారా? క్రీస్తు పూర్వం
1400, 1800 సంవత్సరాలండి, మర్చిపోకండి. మరి వీళ్ళెప్పుడు పుట్టారండి? వీళ్ళెప్పుడు పుట్టారు? క్రీస్తు పూర్వం అరిస్టాటిల్ 384 అయితే ప్లేటో 427 అండి. మరి బైబిల్లో ఇది ఎప్పుడు రాయబడిందని మీరు అనుకుంటే 1400, 1800 సంవత్సరాలు. అంటే వీళ్ళకు ముందు ఎన్ని వందల సంవత్సరాలకు ముందు బైబిల్లో రాయబడిందో మీరు చూడండి. అదే యోబు గ్రంథం 37వ అధ్యాయం 12, 13 వచనాల్లో నరుల నివాసమైన భూగోళం అన్నాడు. మరో వచనం చూస్తారా? అదే యోబు గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనాన్ని చూడండి. వీళ్ళందరూ పుట్టకముందు బైబిల్లో ఈ వాస్తవం రాయబడింది అన్న నిజం ఎంతమందికి తెలుసండి? భూమిని దాని స్థానములో నుండి కదిలించువాడు దేవుడు అని రాయబడిందండి. ఏమండి, భూమి తన కక్షలో తిరుగుతుంది అన్న నిజాన్ని చెప్పిన ఆయన ఎవరు అనుకున్నారు? నికోలస్ కోపర్నికస్ అండి. ఈ నికోలస్ కోపర్నికస్ అన్న ఆయన ఫిబ్రవరి 19 క్రీస్తు శకం అండి, యేసు పుట్టిన 1400 సంవత్సరాల తర్వాత ఈయన పుట్టాడండి. ఫిబ్రవరి 19, 1473లో పోలాండ్ దేశంలో జన్మించాడు. ఇతడు క్రైస్తవ జీవితం గడిపాడని లూకాస్ అనే ఆర్చి బిషప్ దగ్గర పెరుగుతూ బిషప్ కావాలని ఆశపడిన వారిలో నికోలస్ కోపర్నికస్ ఒకడండి. ఈ నికోలస్ కోపర్నికస్ పైనున్న వారికి వ్యతిరేకంగా సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడండి. ఈయన సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. భూమి తన కక్షలో తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పిన వాడు నికోలస్ కోపర్నికసేనండి. ఇతను ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు పుట్టిన 1400 సంవత్సరాల తర్వాత చెప్పాడండి. కానీ ఇతడు సూర్యుడు యూనివర్స్కి సెంట్రల్ పాయింట్ అన్నాడండి. అంటే సూర్యకేంద్ర సిద్ధాంతం, సృష్టికి సూర్యుడే కేంద్రస్థానం అన్నాడు. ఇతను తప్పు చెప్పాడు కదండి. ఇది తప్పు చెప్పాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని నిజం మాత్రం చెప్పాడండి. కనుక యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారం భూమిని దాని స్థానములో నుండి కదిలించేవాడని, యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం ప్రకారం భూమి గోళాకారంగా ఉందని నిజం చెప్పాడండి. ఏమండి, ఇక్కడ ఒక మంచి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కేంద్ర పట్టణం వాషింగ్టన్ డీసీ అండి. అలాగే యునైటెడ్ కింగ్డమ్కి లండన్ అయితే, చైనాకి బీజింగ్ అయితే, జపాన్కి టోక్యో అయితే, ఫ్రాన్స్కి ప్యారిస్ అయితే, రష్యాకి మాస్కో అయితే, జర్మనీకి బెర్లిన్ అయితే, మన ఇండియాకి ఢిల్లీ కదండి. మరి మన రాష్ట్రానికి హైదరాబాద్ ముఖ్య పట్టణం అండి. అంటే గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఆరంభమవుతుందన్నమాట? ఆ దేశ ముఖ్య పట్టణంలో పార్లమెంట్ ఉంటుంది. ఆ పార్లమెంట్లో పార్లమెంటేరియన్స్ ఉంటారు. అక్కడ నుంచి చట్టాలు చేస్తారు, దేశాన్ని పరిపాలిస్తారు. దేశ శాంతి భద్రతలు కాపాడే ఎన్నో కార్యక్రమాలు ఆ ఢిల్లీ నుంచే ప్రారంభమవుతాయండి. రాష్ట్రానికైతే హైదరాబాద్ నుంచి అయితే, దేశానికైతే ఢిల్లీ నుంచి కేంద్రం గనక అక్కడి నుంచి ఆజ్ఞలు జారీ చేస్తారండి. ప్రభుత్వం అంతా నడుస్తుంది అంటే కేంద్రం వలన, కేంద్రం నుండే అని మీరు తెలుసుకోగలిగితే, ఇక భూమి కేంద్ర స్థానం అని నేను చెప్పటానికి బైబిల్లో ఉన్న బేస్ ఏంటని మీరు అనుకుంటున్నారు కదా. అందుకే చెప్తున్నాను, అరిస్టాటిల్ చెప్పక ముందు, లేకపోతే కోపర్నికస్ చెప్పలేనిది, అలాగే మిగిలిన శాస్త్రవేత్తలు టాలమీ చెప్పకముందు ఈ విషయాన్ని బైబిల్లో వ్రాయబడిందని మీకు ముందుగా నేను చెబుతున్నాను. వీళ్ళు బైబిల్ని తీసేశారు, బైబిల్ని దొంగిలించారు, బైబిల్లో నుండి కాపీ చేశారని ఎంతకంటే ఏ నిదర్శనం కావాలి? వచనాలు చూసిన తర్వాత మీరే చెప్పండి, ఆలోచించండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆకాశ మండలమునకు భూమి మీద పునాదులు వేసిన వాడు దేవుడే అన్నాడండి. అంటే కోటాను కోట నక్షత్రాలకు కానివ్వండి, సువిశాలమైన అనంతమైన ఆకాశానికి కానివ్వండి, ఈ ప్రకృతి చక్రానికి భూమండలమే కేంద్ర స్థానం అని టాలమీ చెప్పింది, అరిస్టాటిల్ చెప్పింది, ప్లేటో చెప్పింది. మీరు వినక ముందే దేవుడు బైబిల్లో రాయించాడండి. భూమి విశ్వానికి కేంద్రంలో ఉందని, అందువలన ప్రభుత్వం ఎక్కడి నుంచి రన్ అవుతుందంటే భూమి మీద నుండే రన్ అవుతుందని చెప్తున్నాడు. చూడండి, మళ్ళా చదువుతాను. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశ మండలమునకు భూమి మీద పునాదులు వేసిన వాడు దేవుడే. యోబు గ్రంథం 38వ అధ్యాయం 33. ఓహో, ఇవెప్పుడు రాయించారు అనుకుంటున్నారా? ఆమోసు గ్రంథం క్రీస్తుపూర్వం 600 అండి. వీళ్ళందరికంటే ముందే కదండి. ఆమోసు గ్రంథం క్రీస్తుపూర్వం 600 అండి. క్రీస్తు పూర్వం మాట రాయబడింది, ఆకాశ మండలమునకు భూమి మీద పునాదులు వేసిన వాడు దేవుడని. క్రీస్తు పూర్వం 1400, 1800 సంవత్సరాల్లో
యోబు గ్రంథం 38, 33 వచనాలు చూస్తే, ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వం, గవర్నమెంట్ అన్నది చూడండి అక్కడ కరెక్ట్గా బైబిల్లో. దానికి భూమి మీద గల ప్రభుత్వం, ఆకాశ మండలపు కట్టడలను నీవెరుగుదువా, దానికి ఆకాశ మండలానికి ప్రభుత్వం ఎక్కడుందో తెలుసా? భూమి మీద ఉన్నది అని బైబిల్లో రాశాడండి. క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాల్లోనండి. మరో మాట చెప్పమంటారా? ఆది కాండం ప్రారంభ అధ్యాయం ప్రారంభ వచనంలోనే సృష్టి కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడే దేవుడు ఈ పదప్రయోగం చేశాడండి. ఆది యందు దేవుడు భూమి కేంద్రాన్ని, భూమి ఆకాశములను సృజించెను అన్నాడండి. కేంద్ర బిందువు అండి భూమి. ఏమండి, భూమి కేంద్ర స్థానంలో ఉన్నదని టాలమీ చెప్పాలా అండి? భూమి కేంద్ర స్థానంలో ఉందని అరిస్టాటిల్ చెప్పాలా అండి? భూమి కేంద్ర స్థానంలో ఉందని ప్లేటో చెప్పాలండి? మరో విషయం చెప్పమంటారా? ప్రపంచాన్ని పరిపాలించిన 3వ మహాసామ్రాజ్యాది నేత గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ గ్రేట్కు కూడా అరిస్టాటిలే గురువు. వీళ్ళకి తెలియని విషయం బైబిల్లో ఉందన్న విషయం ఈ రోజు కదండి మీ అందరికీ తెలిసింది. వాళ్ళు చెప్పారు కనుక వాళ్ళని శాస్త్రవేత్తలని మీరు అన్నారే తప్ప, వాళ్ళని గురువులు అన్నారే తప్ప, బైబిల్ గురువు అని ఏ రోజైనా అన్నారా అండి? యేసు గురువు అని ఏ రోజు అన్నారా అండి? యేసు వడ్లవాని కుమారుడు కాడా అన్నారు. యేసు మాటలు విదేశీ మత ప్రచారం కాదా అంటున్నారు. మీరు అంటనో తప్పులేదండి. ఈ మత ప్రచారకులు దొంగలైపోయారండి వీళ్ళంతా. డబ్బు కొరకు గడ్డి తినేవాళ్ళు ఉన్నంత కాలం బైబిల్కి ప్రత్యేకత ఎక్కడుంటుందో చెప్పండి. ఏమండి, ఇప్పుడు టాలమీని శాస్త్రవేత్త అంటారా? అరిస్టాటిల్ని శాస్త్రవేత్త అంటారా? లేదంటే కొపర్నికస్ను శాస్త్రవేత్త అంటారా? లేదంటే ప్లేటోను శాస్త్రవేత్త అంటారా? వీళ్లకు ముందే దేవుడు చెప్పాడు గనుక సృష్టికర్తను సృష్టికర్తగా ఒప్పుకుంటారా? ఆయన మాటలు ప్రపంచానికి మానవ ఆకారంతో వచ్చిన యేసు క్రీస్తుగా లోకంలో ఉద్భవించిన యేసు మాటలను బట్టి యేసును శాస్త్రవేత్తగా మీరు గుర్తిస్తారా? గుర్తించాలండి. ఈ ప్రపంచంలో ఉన్న మానవ శాస్త్రాలను తలక్రిందులు చెయ్యటానికేనండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఆలోచించండి, మీకు మహాజ్ఞానం రావాలి అంటే ప్రపంచంలో ఏ ఒక్కరికైనా, నాట్ ఓన్లీ ఇండియన్స్, ప్రపంచంలో ఏ ఒక్కరైనా ఆరిన నేల మీద పుట్టి జ్ఞానవంతులు కావాలని మీరు అనుకుంటే ప్రపంచంలో ఉన్న ఏకైక విశ్వవిద్యాలయం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఇది కాదనే మగాడు ఒకవేళ ఈ ఎపిసోడ్ తర్వాత అయినా ఉంటే అతన్ని కూడా నిలబెట్టండి. ఒక శాస్త్రవేత్త భూకేంద్ర సిద్ధాంతం అంటున్నాడు, ఒక శాస్త్రవేత్త సూర్యకేంద్ర సిద్ధాంతం అంటున్నాడు. చూసారా, ప్రపంచంలో ఇంతవరకు ఇంతకీ కేంద్ర స్థానంలో ఉన్నది ఏదో ఎవరికి అర్థం కాకుండా పోయింది. అలాంటి వాళ్ళని మేలుకొలపటానికి, ప్రపంచంలో సందిగ్ధంలో ఉన్న మానవాళికి మహాజ్ఞానాన్ని నేర్పించటానికి బైబుల్నే ప్రధానాంశంగా మనం తీసుకుంటే భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించక తప్పదు బైబిల్లో ఉన్న వాటిని బట్టి. ఎందుకంటే ఒక్కొక్క శాస్త్రవేత్త వాని బుర్రకు పుట్టింది ఆ రోజు, అతడు అనుకున్న దాన్ని బట్టి వాడు చెబుతుంటాడు. కానీ బైబిలు దేవుడు సృష్టించిన సృష్టి కార్యక్రమంలోని వాస్తవాలను బయలుపెడతాడన్న నిజాన్ని తెలుసుకోవాలి. ఈరోజు ఒక కరెంట్ నిజాన్ని, ఒక వాస్తవాన్ని మీకు చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా చూడండి. అపెండిక్స్ అంటే మానవ శరీరంలో ఉంటుందండి. ఇది మీ అందరికీ తెలుసు కదా. అపెండిక్స్ ఒంట్లో ఏ పని లేని అవయవం, అదొక్కటేనని వైద్యులు తేల్చేస్తుంటారు. మొన్నటి వరకు ఇదే కదండి అందరూ చెప్పేది. ఏమంటే ఏ డాక్టర్నైనా అడగండి, ఇది అనవసరంగా శరీరంలో ఉంది, దీన్ని ఎందుకు కట్ చేసి పడేయకూడదు, దీని వలన అలా నొప్పి వచ్చి చచ్చిపోతారు జనం అనే అభిప్రాయం ఉంది కదండి. కనుక న్యూస్ ఏమని రాస్తున్నారో చూడండి. ఇప్పుడు సర్జన్లు ఏ ఆపరేషన్ కోసం పొట్ట తెరిచినా ఒక పని అయిపోతుందన్నట్టుగా దీన్ని కత్తిరించి పారేస్తుంటారు. ఎందుకంటే అపెండిక్స్ ఇన్ఫెక్షన్, అదే అపెండిసైటిస్ వచ్చిందంటే పరిస్థితి ప్రాణాంతకమే. ఇలా అపెండిక్స్ శరీరంలో దేనికి పనికిరాని వృధాగా పడి ఉండే అవయవం అనేది చాలా మంది భావన. కానీ పేగుల రక్షణ కల్పించే బ్యాక్టీరియాను ఇది సంరక్షిస్తుందని తాజా అధ్యయనాల్లో గుర్తించారు. ఏమండి, దేవుడు అనవసరంగా మెగా నిర్మాణాన్ని చేశాడంటే దీని ముందు ఎపిసోడ్ మీరు వేరే ఉంటారు.
ఏమంటే కన్ను పోతే కన్ను ఎవడైనా చేయగలడా, కాలు పోతే కాలు ఎవడైనా చేయగలడా? ఆ ఎపిసోడ్లో మీరు విన్నారు. మానవ ఆకారంలో ఒక వెంట్రుక ఊడితే వెంట్రుకను మొలిపెంచలేని ఈ చేతగాని శాస్త్ర ప్రపంచం అనవసర మాటలు ఇక ముందు మాట్లాడకూడదండి. ఇప్పుడు ఎవరిని గుర్తించాలి? కత్తిరించి పారాయమన్న ఆ శాస్త్రవేత్తలను గుర్తించాలా? కత్తిరించకుండా ఉంచాలన్న ఈ శాస్త్రవేత్తలు గుర్తించాలా? మీరెవ్వరిని గుర్తించకండి, బైబిలును మాత్రమే గుర్తించండి. దేవుడు తన జ్ఞానం చొప్పున మానవ ఆకార మెగా నిర్మాణాన్ని చేయటంలో మనిషి తప్పులు ఎంచేటంతటి వాడా అండి నరుడు? ఆలోచించండి. వద్దు 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 వద్దు. ఈ శాస్త్రాల జోలికి, ఈ శాస్త్రాలు కన్ఫర్మ్ చేసే స్థితికి మీరు వెళ్ళకండి. బైబిల్ దేనిని సమర్థిస్తుందో అది శాస్త్రవేత్తలను సమర్థించాలి. బైబిల్లో ఉన్నది ఎవరు చెబుతారో ఆ శాస్త్రవేత్తలను నిజమని ఒప్పుకోవాలి. శాస్త్రాన్ని బట్టి ఇతను దేవుడా, చరిత్రను బట్టి ఇతను దేవుడా అని ఈరోజు ఈ దేశంలో ఎన్నో మత సంబంధమైన వివాదాలు రెచ్చగొడుతున్నారు. వద్దండి, శాస్త్రాల జోలికి వెళ్ళకండి, శాస్త్రాల జోలికి వెళ్ళకండి. బైబిల్ దగ్గరకు రండి. బ్యాక్ టు ద బైబిల్. పురస్కారమే, మంచి మనిషికిచ్చేది పద్మ విభూషణ్, మనిషి నటనకిచ్చేది ఆస్కారు అవార్డే, జాతి గౌరవించిచ్చినది భారతరత్నే. ఏ మనిషికి ఇవ్వనిది ఈ పురస్కారమే. శక పురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. శక పురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. అరిస్టాటిల్ ఉన్నాడు, ప్లేటో ఉన్నాడు, అలెగ్జాండర్, అశోకుడు, ఎందరో ఉన్నారు. జ్ఞానులని అన్నారు, రాజులని పిలిచారు, చరిత్రలో జరిగిపోని చిరంజీవులయ్యారు. అధికారం ఎంత ఉన్నా అర్హులు కాలేదు, సర్వాధికారులైన శక పురుషులు కాలేదు. క్రీస్తే శక పురుషుడు, క్రీస్తే యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. శక పురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. ప్రతి మనిషికి ఇచ్చేది పురస్కారమే, మంచి మనిషికిచ్చేది పద్మ విభూషణ్, మనిషి నటనకిచ్చేది ఆస్కారు అవార్డే, జాతి గౌరవించిచ్చినది భారతరత్నే. ఏ మనిషికి ఇవ్వనిది ఈ పురస్కారమే. శక పురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. శక పురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. పరిచారం చేశాడు, ప్రజల మధ్య ఉన్నాడు,
పాపులకై ప్రాణం పెట్టి రక్షకుడే అయినాడు. కులమే కుళ్ళని చెప్పి మతమే మత్తని చూపి మార్గాన్ని ప్రబోధించి మహనీయుడే అయినాడు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపమని క్రీస్తన్న మాటే గాంధీకి కదా నాంది. మహాత్ములకు మార్గం చూపి మహాజ్ఞానాన్ని బోధించి మన ఆసియా ఖండంలో బ్రతికాడు. మహాత్ములకు మార్గం చూపి మహాజ్ఞానాన్ని బోధించి మన ఆసియా ఖండంలో బ్రతికాడు. శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. ప్రతి మనిషికి ఇచ్చేది పురస్కారమే, మంచి మనిషికిచ్చేది పద్మ విభూషణ్, మనిషి నటనకిచ్చేది ఆస్కారు అవార్డే, జాతి గౌరవించిచ్చినది భారతరత్నే. ఏ మనిషికి ఇవ్వనిది ఈ పురస్కారమే. శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రపంచానికే యేసు ఒక్కడు. జయశాలి కాలంగళం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో వీడియో సీడీలు మరియు డీవీడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891-2745-745, 2720027, 2597799. మా వెబ్సైట్ www.bibleverdict.org మరియు మా ఇమెయిల్ vouindia@ed.net. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం, సృష్టిని కలిగించింది దేవుని వాక్యం. ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం, సృష్టిని కలిగించింది దేవుని వాక్యం. అడిగే వారికి, వెతకే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే. అడిగే వారికి, వెతకే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే.